హాయ్ గైస్, వెల్కమ్ టు దిస్ ఈజ్ రాజు న్యాచురల్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మనం జేవిడి స్టూడెంట్స్కి సంబంధించి 5 స్టెప్స్ వెరిఫికేషన్ పూర్తయిన వారికి మాత్రమే ఏపీ ప్రభుత్వం వారి మదర్ అకౌంట్లో అమౌంట్ అనేది జమ చేయడం కూడా జరుగుతుంది. ఈ 5 స్టెప్స్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ చేస్తారు, దీనికి కావాల్సిన జిరాక్స్ ఏమిటి అన్న విషయాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ 5 స్టెప్స్ వెరిఫికేషన్ అనేది సచివాలయంలో వెల్ఫేర్ లాగిన్లో చేయడం జరుగుతుంది. అందుకు ఈ స్టూడెంట్ వారికి ఇవ్వాల్సిన జిరాక్స్ ఏమిటంటే ఆ స్టూడెంట్ ఫ్యామిలీ రైస్ కార్డు, ఆ రైస్ కార్డులో ఉన్న మెంబర్స్ అవి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఆ స్టూడెంట్ మదర్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఆ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. ఒకవేళ లింక్ కానిచో ఖచ్చితంగా లింక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అయితేనే వారి అకౌంట్లో అమౌంట్ జమ చేస్తాము అని తెలియచేయడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే అసలు వీరు సచివాలయంలో ఈ 5 స్టెప్స్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలంటే వీరు 2021-2022 విద్యా సంవత్సరానికి గాను వారు జాయిన్ అయిన కాలేజీలో జ్ఞానభూమి పోర్టల్ నందు రిజిస్టర్ చేయించుకోవాలి. అక్కడ రిజిస్టర్ చేసిన వారి నేమ్స్ మాత్రమే సచివాలయం వెల్ఫేర్ లాగిన్లో 5 స్టెప్స్ వెరిఫికేషన్ పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఈ 5 స్టెప్స్ వెరిఫికేషన్ పూర్తయిన వారికి మాత్రమే జేవిడి అమౌంట్ అనేది వేస్తారు. ఇది ఇవాళ టాపిక్ ఫ్రెండ్స్.